జై హింద్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ చౌహాన్ కృష్ణ. వెల్కమ్ టు సోల్జర్స్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బిలో సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. ఇందులో అసలు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి వేకెన్సీస్ ఏమి ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది, అదే విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతో పాటు మీరు ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. దీని నోటిఫికేషన్ వచ్చేసి 14 సెప్టెంబర్ 2025 రోజైతే రిలీజ్ కావడం జరిగింది. అదే విధంగా దీనికి అప్లికేషన్ వచ్చేసి 15 సెప్టెంబర్ 2025 నుంచి 14 అక్టోబర్ 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి 16 అక్టోబర్ 2025 వరకు అయితే ఫీ పే చేయొచ్చు. అదే విధంగా మీరు అప్లికేషన్ ఏమైనా తప్పు చేసినట్లయితే విండో ఫర్ కరెక్షన్ వచ్చేసి 17 అక్టోబర్ 2025 నుంచి 26 అక్టోబర్ 2025 వరకు అయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ విషయాల్లోకి మనం వెళ్ళినట్లయితే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే సరిపోతుంది అనమాట, గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్ జాబ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. దీనికి శాలరీ వచ్చేసి 35,400 బేసిక్ ఉంటుంది. అదే విధంగా రకరకాల అలవెన్సెస్ ఉంచి 50,000 దాకా అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2 ఉండడం జరుగుతుంది. ఈ A2 అంటే ఏందనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 33 ఇయర్స్ ఏజ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. అదే విధంగా SC ST OBC వాళ్ళకైతే మన రూల్స్ ప్రకారం ఏజ్ లిమిట్ లో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 368 ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంతకు ముందు చెప్పాను కదా మెడికల్ A2 లెవెల్లో ఉండాలని చెప్పేసి. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ లో చూసినట్లయితే డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/6 ఒక కంటికి, 6/6 ఇంకో కన్నికి వితౌట్ గ్లాస్ ఉంటే మనం ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వెళ్ళినట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ కి అయితే 500 రూపాయల ఎగ్జామ్ ఫీ ఉంటుంది. అదే విధంగా ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC ST మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, అదే విధంగా PWBD వాళ్ళకి అయితే 250 రూపీస్ ఎగ్జామ్ ఫీ ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైతే మనము ఫస్ట్ స్టేజ్ CBT ఎగ్జామ్ రాస్తామో ఆ తర్వాత 250 రూపీస్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మొట్టమొదట సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత CBAT ఉండడం జరుగుతుంది. CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ చేయడం జరుగుతుంది అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనం చూసినట్లయితే టోటల్ 120 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. అదే విధంగా 100 క్వశ్చన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 ఉండడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత నార్మలైజేషన్ విల్ బి డన్ ఫర్ CBT హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్. సో నేను నార్మలైజేషన్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఎవరైతే CBT లో క్వాలిఫై అవుతారో వాళ్ళని CBAT కి అయితే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన సిలబస్ మనం చూసినా అనుకోండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ నుంచి 60 క్వశ్చన్స్, లాజికల్ క్యాపబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, మెంటల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత CBT క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇందులో 1:8 లో అయితే మిమ్మల్ని సెలెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ద మెరిట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ ద CBAT. ఎవరైతే CBAT క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత నార్మలైజేషన్ మార్క్ ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం వచ్చేసి దీనికి సంబంధించి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనేది చూసినట్లయితే మనకు ముఖ్యంగా బెంగళూరు మరియు సికింద్రాబాద్ అనేది మనకు దగ్గర ఉండడం జరుగుతుంది. సో బెంగళూరు వచ్చేసి సౌత్ వెస్ట్ రైల్వేలో రావడం జరుగుతుంది అనమాట. ఇందులో UR వాళ్ళకైతే 11 వేకెన్సీస్, SC వాళ్ళకి 3 వేకెన్సీస్, ST వాళ్ళకి 2 వేకెన్సీస్, OBC వాళ్ళకి 5, EWS వాళ్ళకి 3, టోటల్ 24 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదే విధంగా మన సికింద్రాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అయితే OC వాళ్ళకి 2 వేకెన్సీస్, SC వాళ్ళకి 2 వేకెన్సీస్, ST వాళ్ళకి 2, OBCకి 1, EWS వాళ్ళకైతే ఎలాంటి వేకెన్సీస్ లేవన్నమాట. టోటల్ గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. అదే విధంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసి
ఇది కూడా సికింద్రాబాద్ లోనే వస్తుంది అనమాట. సో దీంట్లో ఓసీ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీకి అయితే 3, ఎస్టీకి అయితే 1, ఓబీసీ వాళ్ళకైతే 3 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో ఈ 18+ ఈ 7 వేకెన్సీస్ అయితే కంప్లీట్ గా ఉండడం జరుగుతుంది. సో ఈ అన్ని వేకెన్సీస్ కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో అభ్యర్థులందరూ దీనికి అప్లై చేసుకోండి. ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే మీకు తెలియపరచడం జరిగింది. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే మా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, మీ డౌట్ ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము. అదే విధంగా ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.